నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. అది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఏంటంటారు? ఎందుకు ఇంత ఇది వైరల్ అయిపోయాయి? అసలు కన్వర్టెడ్ క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల్ని అపవిత్రం చేశాడని, ఆధ్యాత్మికతను దెబ్బతీశాడని, హిందూ ధర్మాన్ని అతను అపవిత్రం చేశాడని ఆరోపణలు చేస్తూ చంద్రబాబుని ప్రశంసించారు. ఎందుకని? ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళి ఏమని చెప్పారు? అక్కడ స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తున్నాను. తిరుమల గత 5 ఏళ్లలో ఈ కొండ మీదే మందు, కొండ మీదే మాంసం అమ్ముతున్నారు, గంజాయి, నీకు అన్యమత ప్రచారం జరుగుతోంది, దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులకి పోస్టులు ఇచ్చారు. ఏ విధంగా తిరుపతిలో టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యాయి మనం చూసాం. అక్కడ టీడీఆర్ బాండ్స్ స్కామ్, అక్కడ మఠం భూములు కబ్జాలు చేశారు. హతీరాంజీ మఠం భూముల్ని వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్గా భూమన, టీటీడీ ఈఓగా ధర్మారెడ్డి, అందరూ కలిసి తిరుపతి దేవస్థానం నిధులని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని మనం మీడియాలో కథనాలు, విమర్శలు మనం చూసాం. దాని ఫలితమే ఇప్పటి ఈ ఘోర పరాజయం. జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించారంటే కారణం అదే. హైందవ దేవాలయాల పైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాడులు జరిగాయి. నీకు రామతీర్థం తెలుసు, విజయనగరం రామతీర్థం, రాముడి తల నరికారు అక్కడ విగ్రహం. దాని మీద ఇంతవరకు దోషుల్ని పట్టుకోలేదు. అదే కాదు, అంతర్వేదిలో రథం తగలబెట్టేశారు. అవును సార్. అక్కడ పంచారామాలు, అక్కడ ఉన్నటువంటి ఆ పాలకులు, ఆ ప్రాంతాల్లో అక్కడ విగ్రహాలన్నీ కూడా పగలగొట్టడం. అదే కాదు, నెల్లూరులో ఒక రథం తగలబెట్టడం, ఆంజనేయ స్వామి ఆ చెయ్యి నరకటం ఎక్కడో. అదే కాదు, మనం దుర్గా గుడిలో ఎంత అపవిత్రమైన పనులు, వెండి సింహాలు దొంగతనం ఎక్కడ? దుర్గా గుడిలో. అక్కడ కృష్ణా నది ఒడ్డునే అక్కడ మళ్ళా అన్యమతాల ఇది జరగటం, మార్పిడి. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మత మార్పిడుల్ని ప్రోత్సహించాడని. ఇప్పుడు జగన్ ఎలా గెలిచాడు? అసలు సీఎం కాగలిగింది ఎలా? జగన్మోహన్ రెడ్డి హిందువుల అభిమానం పొందటం కోసం ఆ స్వామి స్వరూపానంద ఎవరో ఉన్నారు, శారదాపీఠ శాఖ. ఆయన జగన్మోహన్ రెడ్డిని తీసుకుని ఎక్కడో రిషికేశ్ ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ గంగలో ముంచి తీసి హిందూగా మార్చేశారని చెప్పేసి నమ్మించి హిందువులను వంచాడనమాట. వాళ్ళతో ఓట్లు ఎంచుకుని గెలిచి నేనేదో హిందూ వ్యతిరేకని కాదని చెప్పి హిందూ దేవాలయాల పైన దాడులు కానీ మనం చూసాం. తిరుపతి దేవస్థానంలో ఎంత అటు దోపిడీ జరిగింది, ఇటు అపవిత్రత. ఆ కొడాల నాని ఏమంటాడు? ఆంజనేయ స్వామి చెయ్యరకు కొడితే ఏమైందా, రక్తం గారిందా అంటాడు. రథం తగలబెడితే ఏమైంది, కట్టేగా అంటాడు. ఇప్పుడు అవన్నీ ప్రజల నమ్మకాలని ఎందుకు అనుకోలేదు సార్? దీనివల్ల ఏం జరిగిందంటే ఇలాంటి వ్యాఖ్యలు, కొడాల నాని లాంటి వాళ్ళు చేసినటువంటి ఈ అసభ్య పదాలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఈ అరాచకాలు, జనంలో వ్యతిరేకత తీవ్రంగా అనమాట. ఏది అసలు ఎంత వ్యతిరేకత లేకపోతే ఇంత కసిగా ఓడిస్తారు? మళ్ళా జగన్ భవిష్యత్తులో సీఎం కాకూడదు అనేటటువంటి ఒక కసితో జగన్ వస్తే మళ్ళా మనల్ని బతకనివ్వడు, మన భూములు మనకి ఉండవు, మన ఆస్తులు మనకి ఉండవు అనేటటువంటి భయంతో వేసిన ఓటు అనమాట. అటు
విరక్తితో వేసిన ఓటు, అసహ్యంతో వేసిన ఓటు, భయంతో వేసిన ఓటు. అందుకే చిత్తుగా ఓడిపోయారు అన్నమాట. ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలు నువ్వేంటంటే అవి ఏమీ అవాస్తవాలు కాదు. ఎందుకు ఇంతగా రాజాసింగ్ ఫైర్ అయ్యాడంటే కారణం ఇదే అన్నమాట. 5 ఏళ్ల అరాచకం, దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు, దేవాలయ భూములు భారీ ఎత్తున కబ్జాలు చేశారు. అసలు ఈ ల్యాండ్ స్కామ్స్ మీకు తెలుసు, 4 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం చేశారు. అదే మన సిఎస్ జవహర్ రెడ్డి గారు లాస్ట్కి. అండ్ ఇంకొకటి ఏంటి సార్, బాగా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జరిగిందో అది కూడా చాలా వరకు ప్రజలు వ్యతిరేకత చూపెట్టారు. అసలు ఓడించిందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయనే అన్నాడు కదా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, జగన్ చేసిన పనుల వల్లే మేము ఓడిపోయాము, అది వద్దని చెప్పాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అయినా తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ మా భవిష్యత్తుని పాడు చేశాడంటూ ఆ సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మ ఏంటి, సిమెంట్ బస్తాల మీద ఆయన బొమ్మలే, అసలు ప్రతిదీ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ ఏంటమ్మా అని ఆయన భార్యనే నిలదీశాడు కదా ఒక రైతు. అప్పుడు తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు చేతులు గాలి నాకు ఇంకా ఆకులు పట్టుకోవాల్సిన ఇదేముంది, ఆకులు కూడా పట్టుకోవట్లా, ఇంకా మొండిగానే ఇంకా కాల్చుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు కాలింది జాల్లా, ఇంకా కాల్చుకునే ప్రయత్నమా? జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేకపోవడం దురదృష్టం. అంటే ఇప్పటికి కూడా ప్రజల్ని అంటున్నారు కదా సార్, ఎందుకు ఓడిపోయామో తెలియదు, అండ్ ఇంకొక వాళ్ళ నేతలే ఎక్కడ ఏం తప్పు జరిగిందో తెలియదు అని చెప్పేసి కూడా వాళ్ళే అంటున్నారు. ఈవీఎంలో ఏదో జరిగిందని, గోల్మాల్ అంటారు. మరి అప్పుడు పాచికలు అన్నాడు. అప్పుడు మరి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా మరి ఈవీఎంలో వీళ్ళు ఏదైనా తప్పులు చేశారంటారా? మరి అంతే కదా. ఇప్పుడు ఈవీఎంలో నువ్వు లోపం, గోల్మాల్ జరిగింది అంటే జనం అడిగే ప్రశ్న అదే. 2019లో ఈవీఎంలో నువ్వు మార్చావా అంటే, నువ్వు గెలిస్తే ఈవీఎంలో మార్పు కాదు, చంద్రబాబు, తెలుగుదేశం, జనసేన వీళ్ళు గెలిస్తే ఈవీఎంలో మార్పు. ఓటమిని హుందాగా అంగీకరించటం నేర్చుకోవాలి. అంటే ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుంది అంటారు? ఎందుకంటే కొంతమంది నేతలు, అంటే రోజా లాంటి నేతలు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, మా అన్నకి ఎందుకు సిగ్గుండాలి, మా అన్న ఎందుకు భయపడాలి అన్నట్టు మాట్లాడుతుంది తను. సో అంటే ఇప్పటికి కూడా ఇంకా మారలేదనుకోవాలా, వాళ్ళ వైఖరి ఇంకా అలానే ఉందనుకోవాలా? అంటే అయిన పతనం చాలదా? ఇప్పటికే మిమ్మల్ని మడిచిపెట్టారు. ఎక్కడ 151 సీట్లలో నీకు 11 సీట్లు ఇచ్చారంటే 140 అడుగుల లోతున కప్పెట్టారు. ఇంకా చాలేదా? ఇంకో 11 అడుగులు వద్దామంటారా? ఈసారి అది కూడా మర్చిపెడతారు అనమాట. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే మన తప్పు ఏం జరిగిందో తెలుసుకోకుండా, అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా, ఇంకా మేము కరెక్ట్గానే చేసాం, మేము కరెక్ట్గానే ఉన్నాం, కానీ తప్పంతా అటు సైడ్ నుంచెల్లే ఉంది, ప్రజలే మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని ప్రజలే మాకు ఓటేయలేదు అన్నట్టుగా నేతలు మాట్లాడుతున్నారు. ప్రజలని తప్పు పట్టే పాలకుడిని ఇప్పుడే చూస్తున్నాం, ప్రజలని తప్పు పట్టే ప్రతినిధిని ఇప్పుడే చూస్తున్నాం. నీ తప్పు నువ్వు తెలుసుకోకుండా వాళ్ళు ఓట్లే లేదని వాళ్ళని తప్పు పట్టడం, మిషన్లను తప్పు పట్టడం. ఇప్పుడు తప్పన్నీ నువ్వు చేసావు, తప్పులు చేసిందే నువ్వైతే ఈ తప్పులను తీసుకెళ్ళి మిషన్ల మీద ప్రజల మీద వేస్తే, ఇప్పుడు ఒక్క హిందువుల ఓట్లే కాదు, క్రైస్తవుల ఓట్లు, ముస్లింల ఓట్లు, అసలు ఏ మతం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేసింది? ముస్లింలు నీకు 20,000 ఓట్లు పైన ఉన్నటువంటి నియోజకవర్గాలు 30 ఉన్నాయి, ఒక్కటి గెలవల వైసీపీ. ఏది ముస్లింల ఓట్లు 20,000 కన్నా ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు 30లో ఒకటి గెలవలేదంటే ముస్లింల్లో ఎంత వ్యతిరేకత, క్రిస్టియన్లలో ఎంత వ్యతిరేకత. అసలు క్రిస్టియన్స్ బ్రదర్ అనిల్ కుమారే ఇతను ఓటేయొద్దన్నాడు, విజయమ్మ ఇతనికి ఓటేయొద్దంది, షర్మిల ఇతనికి ఓటేయొద్దంది. అంటే అటు క్రిస్టియన్స్, ఇటు ముస్లిమ్స్, ఇటు హిందూస్, అన్ని మతాలకు అతీతంగా, అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, ఇతను గెలిస్తే మనల్ని బతకనీయడన్న భయంతో ఓటేశారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.